వాటికి అప్డేట్స్లోకి వెళ్తే కనుక మొదటి బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగబోతోంది. సభ్యుల చేత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేయించనున్నారు. సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ ఈ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రైట్, నేడు రాజ్యసభలో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి 4 సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వారి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, దాదాపు ఈ రోజు రాజ్యసభకు సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైనటువంటి 4 దాదాపు మనకు అంటే కూటమిలో భాగంగా ఇటు టీడీపీకి 3 స్థానాలు, జనసేన పార్టీకి 1 స్థానము ఇవ్వడము, రాజ్యసభలో విజయం సాధించిన తర్వాత ఈ రోజు పార్లమెంట్ లో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి 4లో సానా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, తర్వాత భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ గారు ఈ రోజు ఏదైతే ప్రమాణ స్వీకారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరితో పాటు మరి అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించినటువంటి 1, గుజరాత్ కి సంబంధించినటువంటి మరొకరు, ఇటు జార్ఖండ్ కి సంబంధించినటువంటి 2, తర్వాత ఒడిశాకి సంబంధించినటువంటి మరొకరు, తమిళనాడుకు సంబంధించినటువంటి 1 ఈ రోజు రాజ్యసభకు సంబంధించినటువంటిది ప్రమాణ స్వీకారం చేసేటటువంటి వ్యక్తుల్లో మొత్తం 10 మంది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 4 ఈ రోజు మధ్యాహ్నము 12 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందరూ కూడా నిన్న రాత్రి ఇటు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారము అన్నది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి 4 ఇటు మనకు సానా సతీష్ బాబు ఆల్రెడీ ఒక టర్మ్ లో రాజ్యసభగా కూడా ఉన్నారు. ఇటు విజయ్ చింతకాయల మొట్టమొదటిసారిగా ఆయన రాజ్యసభకు సంబంధించినటువంటి నూతనంగా ఆయన రాజ్యసభ వ్యక్తిగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత భాష్యం రామకృష్ణ కూడా ఈసారి అంటే మొదటి టర్మ్ అని చెప్పవచ్చు. లింగమనేని రమేష్ గారు, తర్వాత ఇతర జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఈ 4 కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం మధ్యాహ్నం 12 గంటలకు ఇటు రాజ్యసభ చైర్మన్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం జరగబోతుంది. మొత్తం మీద మాత్రం దాదాపు అంటే వచ్చే నెల కూడా ప్రమాణ స్వీకారం చేయవచ్చు అన్నటువంటి ఊహాగానాలు వినిపించాయి. కానీ ఎట్టకేలకు ఈ రోజు ప్రమాణ స్వీకారం 4 కీలకంగా చేసేటటువంటి వ్యక్తులది కూడా ఇటు రాజ్యసభకు సంబంధించినటువంటి ఏదైతే ప్రోటోకాల్ ప్రకారంగా కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కళా.